రోహిత్ కంగారుగా ఇంట్లోకి వచ్చి డాక్టర్ విశాల్ నుండి కొరియర్ వచ్చిందని చెప్పి ఆనంద్ వాళ్ళతో అంటూ ఉంటాడు. ఆ కొరియర్ ఓపెన్ చేయగానే అందులో ఒక లెటర్ ఉంటుంది. విశాల్ రాసినట్టుగా అనన్య కావాలనే శరణ్యని ఇరికిస్తూ లెటర్ రాసి ఆనంద్ ఇంటికి వచ్చేలాగా చేస్తుంది. రోహిత్ ఆ లెటర్లో ఉన్నదంతా కూడా అందరి ముందు చదువుతూ ఉంటాడు. ఆనంద గారు, దయచేసి నన్ను క్షమించండి. అనన్యకు పిచ్చి తగ్గిస్తానని నేను ప్రామిస్ చేశాను, కానీ ఆ పని చేయకుండానే నా ప్రామిస్ని వెనక్కి తీసుకుంటున్నందుకు నన్ను క్షమించాలి. మీ చిన్న కోడలు శరణ్యకు అనన్యకి ట్రీట్మెంట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే అనన్యకు ట్రీట్మెంట్ ఆపేయమని నా మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఆ కారణంగానే నేను ట్రీట్మెంట్ని ఆపేస్తున్నాను అని చెప్పి విశాల్ లెటర్ రాసినట్టుగా శరణ్యను ఇరికించేసి అనన్య రాస్తుంది. ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. శరణ్య ఎంత బాధగా, అత్తయ్య గారు నేను విశాల్ గారికి అసలు అలా చెప్పని లేదు, నా మీద ఎందుకు అలా అబాండాలు వేస్తున్నారో తెలియడం లేదు పెద్దమ్మ అని చెప్పి కాంచనాతో శరణ్య అంటూ ఉంటుంది. అప్పుడు లీలావతి ఇక చాలా ఆపు అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద, అక్క అసలు శరణ్య ఎందుకు అలా చెప్తుందక్క అని అంటూ ఉంటే, లేదానంద, నువ్వు శరణ్యను వెనకేసుకుని రాకు. మొదటి నుండి కూడా శరణ్యకు అనన్యకు పిచ్చి తగ్గిపోవడం ఇష్టం లేదు, అందుకే కావాలని ఇలా చేస్తుంది అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, లీలావతి మాటలకు ఆనంద షాక్ అవుతూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అనన్య మాత్రం లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.